శిలకమాయ రాజు భవనం ముందు గజల బాబా సీతాలదేవని పేరు పెట్టి పిలిచిందమ్మ భరత విలువలు విన్నది సీతాలదేవి భర్త ప్రధాన కాడా మరి ఒక్కరోజు నీ కాలు అరదలు కరదలేనాయా కాలు అరిగిన కళ్ళు ఎక్కడ చూసినా వండరమా నాదా మన నర్సక్కపాలే కథ రంగా చూద్దాం కదా నాదా అక్కడ హుజరాబాద్ కాడ క్రాస్ కావాలా చూస్తాం కదా హుజరాబాద్ రోడ్ కాడ అది హుజరాబాద్ వయసు కాదా ఆ మూల మీద తేజ కాడ చూస్తాం కదా కాళ్ళకెళ్ళి తేజకెళ్ళలేము తన భార్య కట్టిన నాలుగు భర్త కాళ్ళ కడగవచ్చు నాదా ఆయన కాలు అరగడు కరగడగా నీ కాలు అరదండ కదా నాయ్యా వాళ్ళ బారు కాలు కరు జరగలేదు పిల్ల అయ్యో ఎట్ట జరగ వచ్చాతో కడక ఎక్కడ చదువుతారా బాడక ఆయన ముందు పుణ్యం చేసుకునే పాపం చేసుకున్నాడు కీళ్ళ కాడికి వెళ్ళి కుట్టాలి వాడు కాదమ్మా అక్కడ ఆయన కచ్చ కుట్టారా ఇక్కడ నీ కచ్చలు నాకు కడగడే తప్పుడు ఏం బంగాళ కుమారిగా జెంట్స్ కోతి నువ్వు లేడీస్ కోతి పంతిగాడు నువ్వు భార్య కోతి దట్టపురి అమ్మవారు సీతాదేవి రమ్మని భరతుడు భవనాలు
చెడకపోతారా ఆయన చడిగినప్పుడే నా అంతిమ ముంగడ పెడతా పొరవారి ఏడుదర ముంగడ పెట్టేది అంత బిడ్డ కోయిలుగా చెప్పు చిన్న చిన్న వాడకోండి చూసిన కాదు కాదు కొడలు కొడలు కోడలంటే ఇద్దరు సమానం కట్టరా దారికి ఐ లవ్ యూ నీకు పుట్టరాదులు ఉండేది బాడకం ఇక ఐ లవ్ యూ అంటే కోడ లాంటిది కోడ లాంటిది ఐ లవ్ యూ అంటే ప్రేమకా నన్ను కావాలి నువ్వు కాయి దాన్ని పట్టుకొని తెల్లదా కూర్చునేవాడు అక్కడ అందా నువ్వు దానెత్తే మరి ఇప్పుడు అదే ఎట్లా ఉంటే వాళ్ళకి ఎట్లా పడుతుంది గట్టన గట్ట అవతలి పోతాయి అయ్యో అని ఒక కుర్చీ అయిరే చిన్న మనసు చెడకపోతారా ఆయన చడిగినప్పుడే పరవారి ఋతు అంటే సిత్తుకుంటి భాస్కర్ గారు అట్లా మంది మళ్ళీ ఆయన అట్టను పోయిస్తా నేను అన్న రకవారిగా నిన్ను వీరయ్యో వాడు నా వాడు మా తాడు తెంపితే వాడు నిన్న అయ్యాలంత పిచ్చి పిచ్చి చేస్తాడు బాడకావు ఉన్నాయా సగినాలు ఎవరు ఇచ్చి సిద్ధరామూరు ఇచ్చిలా ఎందుకొరకు వాళ్ళ ఆడవాళ్ళు కదా నీకు ఇష్టమైతేనా ఇష్టమైనాను లేకపోతే వెళ్తావు నాకు అక్కడ చూస్తారు ఇక లేరా అంబాల నరేష్ హరీషా నాగసిరకపోయే రాజా మనకిద్దరు కొడుకులు ఉన్నారు అమ్మా ముందు బాలవతి రాదు చిన్న కొడుకు సూర్యవతి రాదు నిన్నేమన్నమాట గది చిన్నమైన ఇద్దరు కొడుకులు మాత్రం పెళ్లి చేసినాము అవునయ్యా పెద్ద కోడలు పూలవతి చిన్న కోడలు జాబంతిదేవి బాబా కొడుకులు ఏమన్నా మాట అన్నారా కోడలు ఏమన్నా మాట అన్నారా అయ్యో అయ్యో బామనాయి బామా భార్య అయ్యో బామనాయి బామా భార్య నాదా ప్రాణేశ్వర మేడలు ఉన్నాయమ్మా కాలు వేల కంచు మేడలు ఉన్నాయమ్మా
ఇద్దరు కోడలు వచ్చింది వాళ్ళ మనకి ఎవరండి అని కోడలే కన్నా అనుకున్న ఈ కొడుకులే కొడుకులు అనుకున్నా కాలం ఎప్పుడుకుంటుందా తల నడిచిన మంది వల్ల మంచాల వండుకుంటే ఆడిపోయిన ఒక కోడలు కాకుండా ఒక కోడలు అన్నా అత్తమ్మ ఆడల దాటిపోతాను అన్న ఇంత వరకు కోడలు చెమ్మని చేతికి ఆయన పల్లెంలో ఒక్కడ అన్న వేసి పట్టి చేతికి ఆయనే పెద్ద చెప్తారమ్మా కోటదనం ఇచ్చిన కోడలు ఏమిటి కాదు లక్షల కాదు బంగారం ఇచ్చిన అల్లు కూడా కాదంటారు అదే ఇంటి గుడ్డి తగినా నేను కన్నా బిడ్డ అయితే నాదా మా మతం నుడుకుంటావని కడుపు నొస్తుందా కాళ్ళు నొస్తుందా ఆకలైతే లేదా వాడి ఇక పల్లెమూలా వీడు పల్లెమూలా ఏమంటే బామా ముచ్చాల అయ్యో సీతాలదేవి లోకమునే తల్లైన అనుకుంటారమ్మా నేను కొడుకుల కనాల కోటికి విరదల్లాలి నేను బిడ్డలాగా నాలేళ్లలో కన పేరు పక్కది అన్నాను మన పుణ్యమకర బాల కలిగిన మనకిద్దరు కుమారులమ్మా ఇద్దరు కొడుకుల దైదోడ బిడ్డలేక నువ్వు చిన్నవేనన్నవా మన ఇద్దరు కొడుకుల తోడ మనకొక్క బిడ్డ బిడ్డ ఉంటే బామా నలకు సెల్లే అవయ్యారాజులకు బిడ్డ అన్నారు బామా ఆడపిల్లాలంటే కూరలు బామా చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ పెరగంగా బిడ్డ చిన్నది మన బిడ్డ బిడ్డ పెద్ద ఊరిన నాడు ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్నాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తుల కుంపటవాట నా బిడ్డ కీడొచ్చిందో మన ఇద్దరు అడుగులు మన ఇద్దరు గోడళ్ళు నువ్వు నేను కూడా అరుగులం కలిసి మన ఇంటి ముందు బాబా పరదలు కొట్టి బంద్ చేసి పైడాకు దోరణాలు కట్టి మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేరు తీసి నీ మెడకెత్తాన నా బిడ్డ పైన అని అల్లుడు చేతులు పెట్టి బిడ్డను అత్తగారింటికి సాగనంపిన మంతాల పడ్డనాడు బాబు మన విద్య అత్తగారి భవనంలో ఉన్నాడు ఏ తల్లిదండ్రి అనుకుంటారమ్మా అవలో నా బిడ్డ వాళ్ళొస్తుందో నా బిడ్డ రేపొస్తుందో నా బిడ్డ ఏమో తెస్తుందని మంచాల కూతున్న కాడ ఏ తల్లిదండ్రి అయినా బామా బిడ్డ పైన ఎన్నడత్తదో బిడ్డ ఏమో తెస్తుందని ఎదురు చూస్తారట అత్తగారి భవనాలెల్ల ఉన్నా ఆ బిడ్డలకు తెరవంగానే మావ మంచాల పడ్డది మావను చూడబోవాలి మా ఆయన చూడబోవాలని
ఏ బిడ్డలైనా ఆరాటపడి చేతులర్థం లేకున్నా ఇంటి పక్కోళ్ళ ఇంటి గురికి బిడ్డ నా అమ్మగారింటి పోతానవ్వా నా బలగాన్ని చూసుకొని వచ్చినాక మీకు కూలి కైకిలి గత్తగని 50 రూపాయలు పడుకోని బిడ్డ సర్ది కట్టుకొని అవ దగ్గరికి వచ్చి అయ్య దగ్గరికి వచ్చి బిడ్డ నచ్చిన బిడ్డ నచ్చిన బాబు ఏ కొడుకు మీకు అన్నమంటారేడా ఏ కోడలు నీకే స్థానమంటారేదా అన్న బిడ్డలు బామా అవయ్య రాజులు వండుకున్నా పక్క బట్టలు తీసి తులిపి ఉతికి ఆడేసి కుండడాన్ని నీళ్ళు కాగబెట్టి బిడ్డో లేదు లేవని తల్లిని లేవని ఎత్తుకోని చాలారి రేవుళ్ళ బిడ్డలు తల దానం పోసి తల కురులు చదిరి అవ నీకు బాలు పోసి పొరవన్నం వండుక రాకున్నా అవ నీకు పెరగన్నం సత్తి తెచ్చిందే అయ్యో మీరు అన్నం తింటుండాలి బిడ్డ తెచ్చిన సర్ది సర్ది తింటే బామా ఏ తల్లికైనా మలాము అన్నరే అమ్మా అవ నేను పోతానావో ఇంటికాడ పని ఉన్నది అవ నేను 10 రోజుల కత్త అవ నేను వారాన్ని కత్తానంగానే ఏ తల్లి అయినా బిడ్డ తయారుగా బట్టల బుట్ట పట్టుకోని రాకపోయి బిడ్డో నువ్వు నీ పిల్లలమ్మ ఎక్కంగా బయలమ్మా దిగంగా బయలం బిడ్డ అని అత్తగారి బొమ్మలు బిడ్డల దాగనంపినాడు ఊరికి దూరం కాడికి దగ్గరయ్యో కాడు పిలిచిన నాడే మన కాడు పిలిచినాడు బాబు ఊరు బొమ్మన్నాడు మన కాడు పిలిచినాడు మన ప్రాణం వేయినాడు బిడ్డ 7 ఊళ్ళవతల 7 పల్లెలవతల మన బిడ్డ ఉన్నా అయ్యలే వేరే వదలావు బిడ్డకు వెరవంగడు మా బాబు ప్రాణం వేయిందని బిడ్డ చేతుల బదులు పెట్టి ఇంటి గురికి పొడవలాడ వారేసి పనికి వేయిన బిడ్డ ప్రాణం వేయిందంటే కన్న బిడ్డదాకా నేర్చుకొని చేసుకున్న భర్తను పడి పెట్టుకొని ఏడవాడాలెల్లా పోసుకుంటా బిడ్డలు బిడ్డలురికి వచ్చి 3 రోజుల పీనుగా మురుగు వాసన పట్టి ఆ గిట్ట ఉన్నా ఊళ్ళో వచ్చి చూడవచ్చిన ముక్కులు మూతులు ఊదుకున్నా మనంగా బిడ్డకి దగ్గర ఉరికేసి మగ మీద పడ్డది బిడ్డ ఓ బాబు నీ బిడ్డల వచ్చినవే నీ ప్రాణం పోంగా నీకు ఏ బిడ్డ అదికి రాలేదా నీకు ఏ కొడుకు అదికి రాలేదా నీ ప్రాణం పోంగా నేను దగ్గరుంటే నా బిడ్డలు బయరమని ఏ తమ్ముని చేతులు పెట్టి నువ్వు ఏ అన్న చేతులు పెట్టినవా బిడ్డలు కోడి పెంట తవ్వినట్టు బిడ్డ లంగైన దొంగైన పాకెట్ల కూర్చోని మన ఇద్దరు కొడుకు ఎడతంటేనే బాబు మనంగన్న బిడ్డ అయ్య మీదకి వెళ్ళి తమ్ములారా మన బాబు ప్రాణం బాగా దగ్గర ఉంటే నా బిడ్డల బయలుని మీరు చేతులు పెట్టుగా అన్న మీద పడి కాదు చెల్ల మీద కాదు అన్నా
సైతో అయ్యో ఇద్దరి కొడుకుల సైతోడ బిడ్డ లేక చిన్నవే నన్నవే ఏ జలమా అందునా ఈ జలమా అందునా అడవిల్లా కన్నిల్లో మనకు భాగ్యం లేవా గట్టిలో గుట్టిలో మనకు ఇవల్ల మనరా ఈ దుఃఖం ఉండునా అందుకంటారు మన రంగపించిన పెద్దలు చెప్తారమ్మా ఉన్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెల కాడ అన్నం ఉండాలి ఏ ఇంటికైనా ఆడబిడ్డాలి ఉండాలి ఆడబిడ్డ వరకు పోయేదంటారమ్మా కూరలు లేదేమో ఒకరోజు పోయేదంటారు ఇంటికి ఆడబిడ్డ అంటే అయ్యో ఇల్లు బాగా మల్లెలు పెట్టుకుంటే 7 తంతలు ఆడబిడ్డనైనా ఎదుకులు ఆడుకుంటామా మనం కళ్ళు మూసి కాలం చేసినాడు కుండ పెట్టి పిండాలు పెట్టి పండుగ చేసి కొడుకులు ఉన్నారు కానీ పేడకు పట్టుకోని ఇవ్వడానికి ఆడ విల్లు లేదా 10 కోట్ల పైస పదార్థం నా తిరిగి గుర్తులు మన కొడుకు రాజు వెలుకుంటారు చేసి వెలుకుంటారు మన రోజు వెలిగిస్తారు కానీ పండుగ వచ్చిన నాడయ్యో పాపం వచ్చిన నాడయ్యా ఉంటున్నారా అది వచ్చినప్పుడల్లా చేనులలో ఉన్న సిలకల్లో ఉన్నా పండుగ వచ్చినాడు వారి మన బిడ్డ మనలాది చేసుకున్నా అందుకే అంటున్నారు కోరికల్లో కొడుకున్నారు బ్రహ్మకల్ల బిడ్డలు ఉండాలి ఆడబిడ్డ అంటే ఇంటికి దేవతన్నారు నాదా భర్త అంటే పోతంటే ఎవరికన్నా బిడ్డ అంటే అయ్యో సిలక ఓజరాజు సీతాదేవి అన్న బిడ్డ బాలవతిరాజు సూర్యవతిరాజు తోడబుట్టిన చెల్లి అంటే బిడ్డతో నీ ఓనాదా మనకు పేరు బిడ్డతో నీ ఓనాదా మనకు పేరు ఒక్క మాటంటే గుండెలు కూరబట్టే గుండెలు కూరబట్టేనా ఆడపిల్లలు లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుడు ఇప్పుడు నువ్వు ఒక్క మాట అంటే నాకొక్క మాట గుర్తొచ్చినాదా బామా ఆ గుర్తొచ్చిన మాట ఏమిటో కాదు నాదం ఇక్కడ జరిగేది పండుగ నర్సక్కపల్లె గ్రామంలో జరిగేది పండుగ బండివారి ఇళ్ళల్లా చనిపోయిన తండ్రి చిన్న సమ్మాయి అనుకున్నాడు చనిపోయిన చక్కనైనగా తండ్రి ఆ తండ్రి అయినా చిన్న సమ్మని అనుకున్నాడు ఆ తల్లి అయినా సరోజన అనుకున్నది చిన్ని చిన్ని మొక్కల్లాగా చిన్నవైన కన్న తండ్రి 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 సమ్మన్న ఆ తల్లి సరోజన అనుకున్నాడమ్మా అయ్యా కొడుకురు లేనాడు కొడుకురు లేనాడు బిడ్డలు లేనాడు పుట్టడు బలగా మా పుట్టడు మా బలగంలా నా కడుపు వండారే కన్న పేరు రావాలను ఇద్దరు కొడుకున్నారు
నా తోటి అమరారా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు లేనాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతకాలన్న బాధలమ్మా నా కొడుకులు పేరుకు రావాలి నా బిడ్డలు పేరుకు రావాలి అవు మా పాలి వల్ల దూర నా పిల్లలు పలసదనం కావద్దు నలుగుంట నా కొడుకులు నా దాని కావద్దని కా తల్లి సరోజనమ్మ కా తండ్రి సినసమ్మయ్య ఆ పిల్లలు ఎట్లా బోధన చేశానమ్మా ఈ పిల్లల కొరకు తండ్రో కానమ్మ కసారా వాడి కొంగర చుట్టుకోను మొయ్య మొయ్యి ఆయన కట్టం చేసినాడా కాని కట్టం చేసి తండ్రి రాళ్ళు రప్పాలు మోజో మౌలు పంటారు అది సంపాదించుకొని పేరు తెచ్చుకుంటాననుకున్న కన్న తండ్రి ఆ తండ్రి చిన్న సంబంధ ప్రాణం పొంగా ఆ తండ్రికి ఇంటి అది కట్టిందా బంగారం అది కట్టిందా ఆ తండ్రికి భూములు అది కట్టినయా జగల అది కట్టినయా కట్టిన ఇల్లు అది కట్టినా పెట్టిన పొయ్యి అది కట్టినా అయ్యో ఎండ అదికి రాలే బంగారం అదికి రాలే విలు కొట్టుకొని అన్ని జీవులు పోయి ఆఖరికి ఆత్మజీవంగా